శ్రోతలందరికీ నమస్కారం. దివ్య చెప్తున్న కథలకు మీకు స్వాగతం. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థాంక్స్ అండి. ఇకపోతే కొత్తగా నా ఛానల్‌ని చూసిన వారు, నా ఛానల్‌లో కథలు వినటానికి కొత్తగా వచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, నా ప్రతి కథకి లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. మీరిచ్చే లైక్ నాకు చాలా మోటివేటింగ్‌గా ఉంటుంది. ఇంకా చక్కటి కథలతో మీ ముందుకు రాగలను. ఇకపోతే ఇవాళ ఇంకొక చక్కటి కథతో మీ ముందుకొచ్చేసాను. ఇంకెందుకు ఆలస్యం? వినిపించేయమంటారా? గరాజ్‌లో పూజ జరుగుతోంది సంప్రదాయబద్ధంగా. అక్కడున్న వాళ్ళు లంకంత ఇల్లు ఎలా ఉంటుందో అప్పటిదాకా చూడకపోయినా, ప్రసాద్ కొన్న కొత్తిల్లు గురించి చాలామంది పైకి మాత్రం లంకంతిల్లోయ్ అని, అబ్బో చాలా పెద్దిల్లు, మేముండే ఇళ్లతో పోలిస్తే మైసూర్ ప్యాలెస్ అని అంటున్నారు. హృదయపూర్వకంగా అభినందించే వాళ్ళు కొందరున్నా, కొందరు మాత్రం తాత్కాలికంగా మనసులో అసూయను ఓ మూల అణచిపెట్టి ప్రసాద్ ఇల్లు కొనడం తమకెంతో ఆనందదాయకమైన విషయమని వ్యక్తపరచడానికి చాలా శ్రమ పడుతున్నారు. 4 బెడ్రూమ్లున్న ఇల్లు ముందు వెనక పూల మొక్కలు, కూరగాయ మొక్కలు సరిపోగా స్విమ్మింగ్ పూల్ కూడా పడేంత జాగా ఉంది. మొత్తం ఎంతైందట? ఎంత డౌన్ పేమెంట్ చేశాడో? ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు బాగా తగ్గుతున్నాయిగా. ఇళ్ల రేట్లు కూడా తగ్గుతున్నాయట. చూస్తున్నాంగా మార్కెట్. ఇలాంటి వాటిపైన ఇన్వెస్ట్ చేయడానికి ఇది మంచి టైం కాదట. మొన్న మాకు తెలిసినాయన అన్నారు. కొంచెం ఎకానమీ కుదుట పడ్డాక కొందామనుకుంటున్నాం మేం కూడా. ఫంక్షన్కు వచ్చిన బ్యాక్ యార్డ్లో చేరిన వాళ్ళు పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి మీరున్నప్పుడే మీ వాడు ఓ ఇంటివాడవుతున్నాడు అన్నారు రావు గారు ప్రసాద్ తండ్రి నారాయణమూర్తి గారితో. ఏదో అలా కలిసొచ్చింది, మొహమాటంగా నవ్వుతూ అన్నారు మూర్తిగారు. మా వాడు కూడా ఇల్లు కోసం వెతుకుతున్నాడు. మేము ఇండియా వెళ్లే లోపునే కొనాలని చూస్తున్నాడు. మళ్ళీ గృహప్రవేశానికని ఇంత దూరం రావాలంటే కష్టం కదా అన్నారు రావు. నిజమేనన్నట్లు తలూపారు మూర్తి. మీ శ్రీమతి గారెక్కడా? అడిగింది రావు గారి భార్య. శారద ఇప్పుడే పాపను తీసుకెళ్ళింది, ఇంట్లోకి వెళ్ళింది చెప్పారు మూర్తి. పాపతో మీకు బాగా కాలక్షేపం అవుతుందిగా? అడిగింది రావుగారి భార్య. ఆ మరే అన్నారు మూర్తి. ఎన్నో నెలెప్పుడు? 4వ నెలండి. ఇంకో 2-3 నెలలు పోతే పాపతో మీరింకా ఎంజాయ్ చేయవచ్చు. పూజ అయిపోయినట్లుంది. హారతి తీసుకుంటున్నారందరూ. ఇంకా 4 వారాలు. నువ్వు మరీ ఇదవ్వకు శారదా అన్నారు సోఫాలో జాగిలపడి కూర్చుంటూ మూర్తిగారు. చాలా ఊరుకోండి. నేనేమి ఇదవ్వడం లేదు, అదవడం లేదు. ప్రతిరోజు మీకిదో పాట అయింది. అబ్బాయి ఏదో అమెరికా చూద్దు రమ్మని తీసుకొస్తే మీరేమిటిలా అంటారు? అంది శారద కొంచెం విసుగ్గా. కుడి చేత్తో కళ్ళద్దాలు తీసి ఎడం చేత్తో నొసలు రుద్దుకుంటూ, అవును, నువ్వేమీ బాధపడడం లేదు, నేను ఫీల్ అవడం లేదు. అమెరికా మొత్తాన్ని ఈ ఇంటి గోడల మధ్యనే చూసేశాం. 6 నెలల అమెరికా వాసం అనుభవించి వెళదాం. ఏమంటావ్? అన్నాడు నవ్వుతూ. ఏమోనండి, ఒక్కోసారి మీ మాటలు అస్సలు అర్థం కావు. నాకైతే ఇక్కడ బాగానే ఉంది. కొడుకు కాపురం చూస్తూ, మనవరాలి మంచి చెడ్డలు చూసుకుంటూ. మూర్తిగారి పెదవులపై నవ్వు చెదరలేదు. మరి శారద గారికి ఆ నవ్వులో ఏం భావం కనిపించిందో? మీరెప్పుడు ఇంతే, ప్రతి విషయాన్ని మీ అద్దాల్లోంచే చూస్తారు. ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్ళాలి కాబట్టి పసిపాపను చూసుకోవడానికే పిలిచారనుకుందాం. ఏం, ఆ మాత్రం కన్న కొడుకు సాయం చేయలేమా? అందరూ ఆలోచించినట్లు మీరెందుకు ఆలోచించరు? భర్తను నిలదీసినట్లు అడిగింది శారద. ఎలా, ఎప్పుడు, ఎందుకు మొదలైందో ఖచ్చితంగా తెలియదు గాని మద్రాసులో విమానం ఎక్కే ముందున్న భావనలో అమెరికాలో అడుగుపెట్టినప్పటి నుంచి క్రమంగా మారిపోసాగాయి. భార్య ఎంత నచ్చ చెప్పినా మనసులో అల్లుకుపోతున్న భావాలు మారడం లేదు. అందరూ ఒక్కలాగే ఆలోచిస్తే ప్రపంచం ఇంకా రాతి యుగానికి ముందు దశలోనే ఉండేది. నా కళ్ళు నా అద్దాల్లో నుంచి మాత్రమే చూడగలవోయ్ అన్నట్టు నా కళ్ళద్దాలు మార్పించాలి. కొంచెం చూపు మందగించినట్లు అనిపిస్తోంది. అలాగా? మరి రాత్రి అబ్బాయికి చెప్పాల్సింది. మార్పించుకొచ్చేవాడుగా. వాడికంత టైం ఎక్కడుంది? ఎలాగూ మనం ఊరెళ్తున్నాంగా, అక్కడే మార్చుకుంటా. భలే వారే, ప్రయాణంలో ఇబ్బంది అవ్వదు మీకు? చూపన్నాక నన్ను వదిలేసి ఎవరితో వెనకో వెళ్ళిపోతే? నాకు ఈ వయసులో అంత సీన్ లేదులే. అయినా నీకు బాగానే కనిపిస్తోందిగా. పక్క గదిలోంచి పాప ఏడుపు వినిపించేసరికి, అయ్యో ఈరోజు అప్పుడే లేచిందే అంటూ గబగబ పక్క రూంలోకి వెళ్ళింది శారద. తలుపు తెరిచిన అలికిడైతే దిగ్గున లేచారు నారాయణమూర్తి గారు.
కోడలు సుధా అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చినట్లుంది. మొహంలోంచి అలసటను చిరునవ్వుతో పక్కకు తోస్తూ నిద్రపోతున్నారా? అడిగింది పలకరింపుగా. ఇప్పుడేనమ్మా ఇలా కూర్చొని తెలియకుండానే సంజాయిషీగా చెప్పబోయారు. నేను నెమ్మదిగా తలుపు తీయాల్సింది అంది నొచ్చుకుంటూ. పర్లేదమ్మా, ఎలాగూ సాయంత్రం అయిందిగా. పాప లేచిందా అండి? అంటూ పక్క గదిలోకి వెళ్ళింది. సుధను చూసినప్పుడల్లా మూర్తిగారి మనసు భారమవుతుంది. ఇక్కడికి వచ్చిన రోజు సుధను చూసి గుర్తుపట్టలేకపోయారు. బహుశా ప్రెగ్నెంట్ కావడాన గుర్తుపట్టలేకపోయానేమోననుకున్నారు. ప్రసవం జరిగి 4 నెలలు దాటినా ఆమె ఆకారంలో పెద్దగా మార్పు లేదు. సన్నగా మల్లెతీగల నాజూగ్గా కొడుకు పక్కన పెళ్లిపీటల మీద కూర్చున్న ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒక్కతేనా అనిపిస్తుంది సుధను చూసిన ప్రతిసారి. అలాగని కొడుకు ఆకారంలో మార్పు లేదని కాదు. మునక్కాడలా ఉండేవాడు గుమ్మడికాయలా మారాడు. వయసును మించిన మార్పు. పలచబడ్డ జుట్టు, చురుకుదనం లేని కళ్ళు. 30 లోపే వీళ్ళిలా అయితే ఇంక రాను రాను ఎలా అయిపోతారో. వీళ్ళంతట వీళ్ళు తెలుసుకునే స్థితిలో లేరు. తెలిసేలా చెప్పాలి. చెబితే వినే స్థితిలోనైనా ఉన్నారా? ఏమిటండి అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? అడిగింది శారద. ఏం లేదు అన్నారు భార్య వంక పరిశీలనగా చూస్తూ. మీకు కొంచెం టీ పెట్టనా? పెట్టమన్నట్లు తలూపాడు. ఈ 4 నెలల్లో శారదలో కూడా చాలా మార్పు. తను మారాడా ఏమో. టీవీ ఆన్ చేసి అటు ఇటు ఛానల్స్ మార్చి చూశాడు. ఏది కళ్ళను ఆపలేకపోయేసరికి టీవీ ఆఫ్ చేశాడు. నెమ్మదిగా సోఫాలోంచి లేచి కిచెన్ వైపు వెళ్ళాడు. స్టవ్ మీద ట్రాన్స్పరెంట్ గిన్నెలో మరుగుతున్న టీ, ఆ పక్కనే ఒక కంట టీ గిన్నెను గమనిస్తూ గిన్నెలు కడుగుతూ భార్య. మైక్రోవేవ్లో వేడి చేసిన పాలలో టీ ప్యాకెట్ ముంచుకొని తాగటం నచ్చదు మూర్తికి. పాలల్లో తేయాకు బాగా ఉడికించి టీనే రుచి. టీ కాచుకునే సదుపాయం ఉండి కూడా మైక్రోవేవ్లో పాలను వేడి చేసుకోవటం నచ్చదు తనకు. కోడలు పాపతో లివింగ్ రూమ్లోకి వచ్చింది. తాతయ్యకి హాయ్ చెప్పమ్మా అంటూ పాపను బాస్నెట్లో పడుకోబెట్టింది. కళ్ళు మూసుకొని నవ్వుతోంది పాప. ఏం చేశారు మామయ్య ప్రొద్దుటి నుంచి? అడిగింది సుధా. ఏముందమ్మా చేయడానికి మామూలే. తినడం, ఇలా కూర్చోవడం. మధ్యాహ్నం కొంచెం నడుద్దామని బయటికి వెళ్ళా. బాగా చల్లగా ఉండేసరికి వచ్చి కూర్చొని ఓ కునుకు తీశా. రేపు కొంచెం వర్షం కూడా పడొచ్చని చెప్పారు. సినిమా ఏదైనా చూడకపోయారా? సినిమాలు చూసి చూసి బోర్ కొడుతుందమ్మా. ఈయన ఈరోజు కొంచెం లేట్ అవుతుందని చెప్పారు, చెప్పింది సుధా సోఫాలోంచి లేస్తూ. టీ తీసుకోండి, మూర్తి గారికి కప్పందించింది శారదమ్మ. అయ్యో, మీకెందుకు అత్తయ్య శ్రమ, నేను పెట్టేదాన్ని గట్టి అంది సుధా నొచ్చుకుంటూ. ప్రసాద్ ఇంటికి వచ్చేసరికి 8 అయింది. ఏరా ఇంత లేట్ అయింది? అడిగారు మూర్తి. మామూలే నాన్న, బయలుదేరబోయే ముందు అర్జెంట్ పని ఒకటి తగిలింది. ఆ దయ వస్తుంటే ఫ్రీవే మీద ట్రాఫిక్ జామ్. ఏదో యాక్సిడెంట్ అట అంటూ సోఫాలో కూర్చుని షూస్ విప్పుకున్నాడు. ఏమిటోరా, ఉదయం 7:30కు వెళతావు, వచ్చేసరికి ఈ వేళ అవుతుంది. పోనీ మీ ఆఫీస్కు దగ్గరలోనే ఇల్లు కొనాల్సింది, కొంత టైం అన్నా కలిసి వచ్చేది. అప్పుడు సుధకు దూరం అవుతుంది నాన్న. ఈ స్కూల్ డిస్ట్రిక్ట్ చాలా మంచిది. స్కూల్ డిస్ట్రిక్ట్ అంటే? వివరించాడు ప్రసాద్. అలాగా, అడగడం మర్చిపోయాను. మా టికెట్ల గురించి ఏమైనా తెలిసిందా? మాట్లాడాను నాన్న, వచ్చే వారం కాక పై వచ్చే వారానికి ఉన్నాయట. మిమ్మల్ని అడిగి కన్ఫర్మ్ చేద్దామని. మమ్మల్ని అడిగేదేముందిరా, ఎప్పటికి దొరికితే అప్పటికి తీసుకో. సరే నాన్న, చాలా రోజుల నుంచి మీతో ముఖ్యమైన విషయం మాట్లాడదాం అనుకుంటున్నాం అన్నాడు ప్రసాద్ భార్య వైపు ఇప్పుడే మాట్లాడినా అన్నట్టు చూస్తూ. ముఖ్యమైన విషయమా అన్నారు మూర్తి కాస్త సర్దుకొని కూర్చుంటూ. అమ్మ కూడా ఉంటే బాగుంటుంది. అమ్మా పిలిచాడు ప్రసాద్. డైనింగ్ టేబుల్ మీద డిన్నర్కు ప్లేట్లు గ్లాసులు సర్దుతున్న శారదమ్మ లివింగ్ రూమ్లోకి వచ్చింది. నువ్విలా కూర్చోమ్మా అన్నాడు ప్రసాద్. మీ మనవరాలు గురించి. పాపను కొన్నాళ్ళు ఇండియాలో పెంచితే బాగుంటుందనుకుంటున్నాం. ఇండియాలోనా? ఎవరి దగ్గర? ఆశ్చర్యాన్ని నటించలేకపోయారు. ఎన్నాళ్ల బట్టో ప్రాక్టీస్ చేస్తున్నా. కొడుకు కోడలు ఆశ్చర్యపోయారు. ఈ విషయంలో ఈ ముసలాయనకు సందేహం ఎందుకు వచ్చిందా అని. ఆశ్చర్యంలోంచి ముందుగా తేరుకున్న శారద, ఎవరి దగ్గర ఏమిటి అంది భర్తను ఉద్దేశించి. నువ్వు మాట్లాడుకు అన్న సంకేతాన్ని మూర్తి కనుసైగల్లోంచి గ్రహించి శారద మౌనం వహించింది. తండ్రి తన వంకే సమాధానం కోసం ఎదురు చూస్తుండటంతో, ఎవరి దగ్గర ఏమిటి నానా, మీ దగ్గరే అన్నాడు ప్రసాద్. మా దగ్గర? మమ్మల్నే ఎవరైనా పెంచుకుంటే బాగుండనుకునే ఈ వయసులో పాపను మేమెలా పెంచగలవరా అన్నారు బరువెక్కుతున్న వాతావరణాన్ని తేలికబరిచే నవ్వుతో. అయినా మీరిద్దరూ ఉండి కూడా పాపని ఒంటరిగా పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది అడిగారు మళ్ళీ.
సంభాషణ ఎటువైపు వెళ్తుందో కొంతవరకు అర్థమైంది మిగిలిన వాళ్లకు. ఒంటరిగా ఎందుకుంటుంది నాన్న? మీరు, అమ్మ, ఇంకా చెల్లాయి వాళ్ళు ఇందరుండగా మేమందరం ఉన్నా మీ ఇద్దరితో సమానం కాదుగా? ఇక్కడే పెంచడానికి ఏమైనా ఇబ్బందా? నేను సుధా ఆఫీస్కి వెళ్ళిపోతే పోనీ అమ్మాయి కొంతకాలం ఉద్యోగం మానొచ్చుగా? తను చేసేది చాలా మంచి కంపెనీలో నాన్న. ఇప్పుడు మానేస్తే మళ్ళీ దొరకటం కష్టం చెప్పాడు ప్రసాద్. తండ్రి ఏమీ మాట్లాడకపోయేసరికి ఈ పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగాలే ఎప్పుడు ఊడిపోతాయో తెలియడం లేదు. ఒకళ్ళకొకళ్ళం ఉద్యోగం మానేసినా ఇంటి ఇన్స్టాల్మెంట్స్ కట్టడం చాలా కష్టం చెప్పాడు ప్రసాద్. బాగా అలసిపోయినట్టున్నావు, త్వరగా స్నానం చేయి, ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం చెప్పారు మూర్తి చర్చకు సెమీకోలన్ పెడుతూ. ఎవరి ఆలోచనలో వాళ్ళు ముభావంగా భోజనాలయ్యే అనిపించారు పాప గురించి ప్రస్తావన తీసుకురాకుండానే. శారదమ్మ అంది, మీకంత మొండి పట్టెందుకండి? పాపను మనం పెంచలేమా? ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్ద చేయలేదు? పెంచలేమని కాదు నేను అంటుంది. పిల్లలు తల్లిదండ్రుల దగ్గర పెరిగితేనే పిల్లలకు, పెద్దవాళ్లకు అందరికీ మంచిదని. నువ్వేమి చెప్పబోతున్నావో నాకు తెలుసు. నువ్వు ఆలోచించి కన్న తర్వాత ఉద్యోగాల కోసమని, ఆస్తులు కూడబెట్టడం కోసమని, పాపను మంచి చెడ్డలు చూడడం కష్టమని, పిల్లల్ని తాతల దగ్గర, అమ్మమ్మల దగ్గర ఉంచాలనుకోవడానికి, అనాథాశ్రమంలో వదిలేయడానికి పెద్ద తేడా ఏమైనా ఉందా? అంత మాట అంటారేంటండి అంది శారద ఆశ్చర్యంగా. మళ్ళీ తనే అంది, అనాథాశ్రమంలో ఉంచడం, మన దగ్గర పెంచడం ఒకటి ఎలాగవుతుంది? మీకు ఇలాంటి ఆలోచనలు ఎలా తడతాయి? అబ్బాయి వాళ్ళ ముందు ఇట్లా మాట్లాడకండి, నొచ్చుకుంటారు. నా దృష్టిలో ఒక్కటే. ఈ విషయంలో నా నిర్ణయం నీకు అర్థమైందిగా? నువ్వేమంటావు అడిగారు. శారద మాట్లాడలేదు. కళ్ళల్లో సన్నటి నీటి పొర. చెప్పు శారద, పాపను పెంచడం మనకు కష్టమా కాదా? మనకంటూ మన జీవితాలున్నాయి. ఇప్పటికి నుంచేగా మనకు కాస్త విశ్రాంతి దొరికేది అన్నాడు నచ్చ చెప్తున్నట్టు. అవునన్నట్లు తలూపింది శారద. ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి చెప్తున్నా. నేను వీళ్ళంతా తెలివిగలవాడిని కాకపోయినా చిన్నప్పటి నుంచి నాకు కొన్ని అభిప్రాయాలున్నాయి. మనమెక్కడో 1000 మైళ్ళ నుంచి చూసినప్పుడు అమెరికా సుదూరపు కొండ. ఇక్కడ మన అబ్బాయి జీవితం నున్నటి రోడ్డు పైన మెత్తగా కదిలిపోయే రంగురంగుల ఏసీ కారు. ఈ 6 నెలలు బట్టి చూస్తున్నాంగా మన వాడి సంసారం. మౌనంగా వింటోంది శారదమ్మ. రైల్లో ఫస్ట్ క్లాస్ పెట్టెలో అబ్బాయి, కోడలు ప్రయాణించడంలో కలిగే సంతోషం కంటే ఉన్నంతలో ఇద్దరూ పాపను ఒళ్ళో కూర్చోబెట్టుకుని సెకండ్ క్లాస్లో ప్రయాణించడంలోనే ఆనందం ఉంటుంది. 2 పెట్టెల గమ్యం ఒకటేగా. ఎవరి బిడ్డల్ని వాళ్ళు వాళ్ళకు నచ్చిన రీతిలో పెంచుకోవాలి. ఎక్కడో తాతల దగ్గర, అమ్మమ్మల దగ్గర పిల్లల్ని పెంచితే కొన్నేళ్లు పోయాక తల్లిదండ్రుల్ని పిల్లలు గుర్తుపట్టగలరా? పిల్లలు కన్నవాళ్లతో కలిసి కొన్నాళ్లైనా అన్నీ పంచుకోగలరా? మాటల కోసం వెతుక్కుంటున్నట్లు కొన్ని క్షణాలాగి, నేను అనుకున్నట్లు వీణ్ణి పెంచలేకపోయానేమోననిపిస్తోంది శారద అన్నారు మూర్తిగారు. అదేమీ కాదండి, మన రైలు పెట్టెల రోజుల్లో వీళ్ళు విమానాల కాలానికి తేడా ఉండదు. వాడి బాధలు వాడివి. రేపెవరైనా మన ఊళ్ళో మీ అబ్బాయి అమెరికాలో 2 కోట్లు పెట్టి ఇల్లు కొన్నాడటగా అంటే మనకీ గొప్పే కదా అంది శారద. నిజంగా అది గొప్పేనంటావా అడిగాడు కళ్ళద్దాలు తీస్తూ. శారద మాట్లాడకపోయేసరికి, సరేగాని మళ్ళీ ప్రస్తావన వస్తే నేను మాట్లాడతాను, నువ్వు మాత్రం తొందరపడి ఏమీ మాట్లాడకు అని పక్కకు తిరిగి పడుకున్నాడు మూర్తిగారు. అలాగే, మీరు కూడా జాగ్రత్తగా వాళ్ళు నొచ్చుకోకుండా చెప్పండి. ఇంకో 10 రోజుల్లో వెళ్లబోతూ ఎందుకు గొడవ పడటం అంది శారద. 2 రోజులు గడిచాక రాత్రి పడుకోబోయే ముందు టికెట్ల గురించి మళ్ళీ మాట్లాడారా అడిగింది సుధా. పాప గురించి తేలకుండా ఎలా అన్నాడు ప్రసాద్. మళ్ళీ మీ నాన్నను అడక్కపోయారు? అడగాలంటే భయంగా ఉంది, ఒప్పుకోరేమోనని. అయినా అందరు పెద్దవాళ్ళు అడక్కముందే మేం పెంచుతాం అని పోటీలు పడుతుంటారని చెప్పుకుంటుంటే మన దగ్గరకు వచ్చేసరికి ఏమిటి ఇలా జరుగుతోంది? ఇప్పుడేం చేద్దాం? ఇంకేముంది చేయడానికి? డే కేర్లో చేర్పించడమే. డే కేర్కు ఇంకా మిగిలిన ఖర్చులకి 1000కి పైనే అవుతుందనుకున్నాం కదా. ఇంటి పేమెంటు, ఈ ఖర్చులు పోతే ఇంకేం మిగులుతుంది? మా అమ్మ హెల్త్ బాగుంటే అక్కడికైనా పంపేవాళ్ళం. అయినా ఇల్లు కొనడానికి తొందరపడ్డామేమో. అన్నని వేలు అద్దెలకు, ట్యాక్సులకు దారపోయడం కంటే బెటరే కదా కొనుక్కోవటం. అసలు మా వాళ్ళని అమెరికా పిలిపించిందే పాపను వాళ్లతో పంపడం కోసమైతే చివరికి ఇలా జరుగుతోంది. నేనేదో తొందరగా సంపాదిద్దామనుకుంటే పెద్దవాళ్లై ఉండి సహకరించకపోతే ఎలా? ఈ సంవత్సరం అసలు కలిసి రావడం లేదు. అన్నిట్లోనూ లాస్లే. రేపోసారి మళ్ళీ కదుపుతాను పాప గురించి అన్నాడు ప్రసాద్. ఏమంటారో తెలిసి కూడా అడగటం ఎందుకు? అసలే మీకు ఈ మధ్య బీపీ కూడా వచ్చింది.
ఆవేశంలో నోరు జారితే బాగోదు. మీ వాళ్ళు ప్రస్తావిస్తేనే ఈ విషయం గురించి మాట్లాడండి. అంతేనంటావా? అంతే అంటూ కళ్ళు మూసుకుంది సుధ. పాప క్రిబ్‌లో నిద్రపోతోంది. మరో వారం తర్వాత పాప ప్రస్తావన రాకుండానే ఇండియా బయలుదేరారు మూర్తిగారు శారదమ్మతో. ఎయిర్‌పోర్ట్‌లో తల్లిదండ్రుల్ని ఫ్లైట్ ఎక్కించి దారిలో కుమార్ వాళ్ళ అపార్ట్‌మెంట్ దగ్గర ఆగారు. కుశల ప్రశ్నలయ్యాక మొత్తానికి పాపను వదల్లేకపోయారన్నమాట అంది కుమార్ భార్య పద్మ. మరే పాప మా దగ్గరుంటేనే తృప్తిగా ఉంటుందనిపించింది అంది సుధ. అవును కుమార్, పాపని ఇండియాలో పెంచుకుంటామని మా అమ్మా నాన్న ఎంత ముచ్చట పడ్డారో. అయినా మన పిల్లలు మన కళ్ళ ముందు పెరగాలి గాని ఎక్కడో పెరగటమేమిటి? చెప్పాడు ప్రసాద్ నువ్వేమంటావన్నట్లు చూస్తూ. ప్రసాద్ గాడిలో ఇంత మార్పు ఎప్పుడొచ్చిందా అని ఆలోచిస్తూ, అంతే మరి, రేపటి నుంచి డే కేర్‌కు పంపుతున్నారా? అడిగాడు కుమార్. అవునండి, కొంచెం ఖర్చయినా పిల్లలు మన కళ్ళ ముందే ఉంటే అదో తృప్తి అంది సుధ. ఈ కథ ఇక్కడితో సమాప్తం.